రైట్. రామకృష్ణ గారు. సరే, నిన్న మంత్రులు ఏదైతే మాట్లాడారో దాన్ని చూసినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ ఆ లోపల ఉన్న స్వభావం బయటపడతా ఉంది. ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఈ సంస్థని ప్రైవేటైజ్ చేయకుండా ఈ సంస్థని ఇలా కాపాడడంలో ఈ యూనియన్సే అడ్డుపడుతున్నాయి. వీళ్ళే లేకపోతే మనం ఎప్పుడో హ్యాపీగా ప్రైవేటైజ్ చేసేసుకునే వాళ్ళం అనేది అక్కసు వాళ్ళపైన వెళ్ళిపుచ్చినట్టు కనపడతా ఉంది సార్. అవతల ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయి ఉంటే డెఫినెట్ గా నిన్న మంత్రిగా ఒకటి సార్, ఒకటి ముఖ్యమంత్రి రావాలి, లేదా మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ రావాలి, లేదా కార్మిక శాఖ మంత్రి రావాలి. ఆ సంబంధిత శాఖ మంత్రులు ఎవరు లేరు, ముఖ్యమంత్రి లేడు సార్ అక్కడ. సరే, వీళ్ళు వెళ్ళి మాట్లాడారు. 25 లక్షలు ఇస్తామన్న దగ్గర కార్మిక సంఘాలు అవతల ఏం గోల్ చేస్తా ఉన్నాయి, అతన్ని ఏమి ఇబ్బంది పెట్టినాయి. 25 లక్షలు కాదు, ₹1,00,00,000 కాంపన్సేషన్ ఇవ్వండి అని వాళ్ళు అవతల అడుగుతా ఉంది. చాలా అమాయకంగా, చాలా తెలివిగా కెమెరాల ముందుకు వచ్చి మేము కాంపన్సేషన్ ఇచ్చి చేతులు దులిపి వెళ్ళిపోవాలా, మా కుటుంబ సభ్యులు మేము పరామర్శించొద్దా అని మాట్లాడుతుంటే అవతల వాళ్ళు అడుగుతా ఉంది ఏంటి, మీరు ఇస్తున్న కాంపన్సేషన్ సరిపోదు, అదనమైన కాంపన్సేషన్ ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉంటే దాన్ని మూసిపెట్టి కార్మిక సంఘాలని తప్పు పట్టే రకంగా లోకేష్ గారు మాట్లాడటం. అదే విధంగా అసలు కార్మిక సంఘాలు ఎందుకు, ఈ కుటుంబ సభ్యులతో నేను నేరుగా మాట్లాడాల్సి వస్తే మీరెవరు ఇక్కడ మాట్లాడడానికి, మీ కుటుంబ వాళ్ళు కాదు చనిపోయింది అని మాట మాట్లాడడం, దాని ఏమి ఇండికేషను, ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? సో అంత విదారకమైన సంఘటన జరిగినప్పుడు సార్ ఒకటి మాట్లాడి ఉండొచ్చు, ఏది, నేను కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తా ఉన్నాను, మంచి చెడ్డలేంటి, కాంపన్సేషన్ ఎట్లా ఇద్దాం, ఎంత ఇద్దాం అనేది మీతో నేను విడిగా వచ్చి కూర్చొని చర్చలు జరిపి తగు న్యాయం చేద్దాం అని మాట్లాడితే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి బయటపడుతుంది. కానీ అసలు మీతో నేను మాట్లాడాల్సిన అవసరం ఏంటి, నేను ఇచ్చిన 25 లక్షలు తీసుకొని పక్కకి వెళ్ళిపోండి అనే రకంగా ఒక అహంకారపూరితమైన సమాధానాన్ని నిన్న లోకేష్ గారు అక్కడ మాట్లాడితే, కార్మిక సంఘాలకు సంబంధం లేదు అన్నట్టుగా లోకేష్ గారు మాట్లాడితే, మళ్ళీ పక్కనే ఇంకో ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు కార్మిక సంఘాలు అసలు క్యాపిటివ్ మైన్స్ అడిగినాయా, కార్మిక సంఘాలు వీళ్ళ భద్రత కోసం ఎక్కడన్నా పోరాడినాయా అంటే పూర్తిగా నింద మొత్తం కార్మిక సంఘాల పైన వేసే కార్యక్రమం. రోడ్ల పైన టెంట్లు వేసుకొని దాదాపు సంవత్సరాలుగా కార్మిక సంఘాలు అక్కడ పోరాడుతూ ఉంటే మళ్ళీ ఆయనే చెప్తా ఉన్నాడు, మీ టెంట్లో కూర్చొని నేను కూడా పోరాడానని చెప్తా ఉన్నాడు. మరి టెంట్లో పోరాడిన వాళ్ళు, హక్కుల కోసం అడిగిన వాళ్ళు కార్మిక సంఘాల వాళ్ళు కాదా సార్? ఇదంతా పక్కన పెడితే అంటే వాళ్ళిద్దరికి కాదు, నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరికి నాకు దృష్టి తీసుకురాలేదు అదని చెప్తున్నారు. వాళ్ళిద్దరికి సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదా ఏంటనే డౌట్ రాదా? కాదు సార్, కాదు. పక్కనే ఉన్న మిట్టల్ ఫ్యాక్టరీకి కావాల్సినంత మేలు జరగాలంటే ఈ సంస్థను మూసేయాలి అంటే కార్మిక సంఘాలు అడ్డుగా ఉన్నాయి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఏది నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం, అంతకు ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యలో ఒక 5 సంవత్సరాలు గడిచింది, అదేమైపోయిందో మరి అర్థం కాలేదు. సార్ అంటే ఇక్కడ నేను చిన్న క్లారిఫికేషన్, ఆయన తెలిసి పక్కన నాదల మనోహర్ గారు కూడా ఉన్నారు, తెలియకుండా ఏముండదు సార్. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 3.5 lakh మెట్రిక్ టన్స్ పర్ యానం తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 6.5 lakh మెట్రిక్ టన్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేసి దాన్ని మళ్ళీ డిస్ఇన్వెస్ట్మెంట్స్ పోకుండా, సార్ మీకు గుర్తుంటే ఏ కంపెనీ అయినా అమ్మొచ్చు కానీ నవరత్న కంపెనీలు అమ్మకూడదు అనేది ఆ రోజు పాలసీ. సో దాన్ని ఏది రాజశేఖర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని పర్స్యూ చేస్తే మహానుభావుడు ఆ రోజుకి 2010 నాటికి నవరత్న కంపెనీగా డిక్లేర్ చేశారు, కానీ అప్పటికి ఆయన చనిపోయారు. బట్ ఎఫర్ట్స్ మొత్తం ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారివి. ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, క్యాపిటివ్ మైన్స్ కోసంగా 2013లో రాయదుర్గం కుదిరేముఖ్ ఐరన్ ఓర్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఎంఓయూ కూడా చేసుకుంది సార్ విశాఖ స్టీల్ లిమిటెడ్. తర్వాత 5 సంవత్సరాలు కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చింది, మరి ఆ క్యాపిటివ్ మైన్స్ సంగతి ఏమైంది, దానికి సంబంధించి అది కదా వాళ్ళు మాట్లాడాల్సింది. ఇవాళ బుక్ డెట్ 11,500 కోట్లు ఇచ్చారు. ఈ విషయం ఫస్ట్ మీ డిబేట్ లో నేను నెక్స్ట్ డే మాట్లాడింది సార్, అది వాళ్ళకి ఏమి ప్రయోజనం ఉండదు, జస్ట్ బుక్ డెట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇస్తున్నారు సార్ అంటే, అవునా అట్లా ఎట్లా అని అడిగారు ఆ రోజు. తీరా చూస్తే మీరు ఆటోమేషన్ కి ఇచ్చారా, లేకపోతే దాంట్లో ఎంప్లాయీస్ ని పెంచారా, లేకపోతే దాంట్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నారా, ట్రైనింగ్ ఇచ్చారా, ఏం చేశారు? ఏ రకంగానూ దాని ఇంప్రూవ్మెంట్ కి మీరు దోహదపడకుండా బుక్ డేట్ ఎందుకు అడ్జస్ట్ చేస్తారు? ఏ రోజైనా ప్రైవేటైజ్ చేసినప్పుడు ప్రైవేట్ వాడు తొందరగా కొనుక్కోవడానికి అప్పుల భారం వాడి మీద లేకుండా ఉండడం కోసం బుక్ డేట్ అడ్జస్ట్ చేసి ఇవాళ మేము సార్ ఇంత దూరం కూడా వద్దు సార్. నిన్న పొద్దున సంఘటన జరగంగానే మీ డిబేట్ లోనే రాజీవ్
వైఎస్ఆర్సీపీ దానికోసం ఏం చేసిందో చెప్పబోతా ఉంటే ఈ సమయంలో రాజకీయాలు వద్దు, అవును. క్షతగాత్రులకి మీరు నిరసన లేకపోతే మీ ఇది తెలియజేయండి, మనం ఈ సానుభూతి. రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన సమయం కాదు అని అక్కడతో మీరు నిలువరించారు సార్. అవును. ఆ మాత్రం దీన్ని వాళ్ళు అక్కడ మంత్రులు ప్రదర్శించాలి కదా. అక్కడికి వెళ్ళి ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, మేము వచ్చాము, మేము నిలబడ్డాము, మీరు వచ్చి నిలబడింది ఏంది, దేనికోసం? ఇంకో మాట సార్, వీళ్ళు నా కుటుంబ సభ్యులు, వీళ్ళకి నేను ఆ 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసి వెళ్ళిపోవాలా, నేను మాట్లాడారని. కార్మిక సంఘాలు కూడా అడిగేది అదే కదా, నువ్వు చేతులు దులుపుకొని వెళ్ళొద్దు స్వామి, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తావా, ₹1 కోటి ఫండ్ ఎక్స్గ్రేషియా ఇస్తావా, ఏమి ఇస్తావు క్లియర్ గా చెప్పు అని కదా వాళ్ళు అడుగుతుంది. దాన్ని ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ప్రజల పట్ల గతంలో 2-3 మీటింగ్ అంటే స్క్రిప్టెడ్ మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో అది చూసినప్పుడు ఓకే, ఇతని హావభావాలు, ఇతని మీటింగ్ స్టైల్ ఇదంతా బాగుంది అనిపించింది. కానీ నేరుగా విషయాన్ని డీల్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఉన్న నిజమైన ఆలోచన బయటపడ్డప్పుడు నౌ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అర్థమవుతా ఉంది, ఓకే ప్రమాదం జరిగినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళ వ్యవహార శైలి ఇలా ఉంటుందా, ప్రజల పట్ల వీళ్ళు ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తారా అని నిన్న వీళ్ళిద్దరు మాట్లాడింది, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ మాట్లాడింది. ఆంధ్ర ప్రజలు మొత్తం నిన్న ఆ మాటతో ఒక్కసారి హవాక్కయ్యారు సార్.